శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి నల్లమల్లగుండ పాదయాత్రను మల్లన్న సన్నిధి చేరుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకున్న ఎంపీ బైరెడ్డి శబరి అక్కడి శివాలయంలో తెల్లవారుజామున పూజలు చేసి అక్కడి నుంచి గోసాయికట్ట ఆంజనేయ స్వామిని దర్శించి అక్కడే ఉన్న అతి ప్రాచీన చారిత్రాత్మక హజరత్ ముర్జురాబాది దర్గా వద్ద ప్రార్థన చేశారు. దర్గా వద్ద నుంచి మత పెద్దల సాంప్రదాయ రీతిలో బైరెడ్డి శబరికి కుటుంబ సభ్యులకు ఆశీర్వాద వచనాలు పలికారు. ఆ పక్కనే శ్రీశైల పర్వత పూజను అర్చకులు చేపట్టి శబరిచే నారికేళ క్రతువును చేయించారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే రాజీవ్ గాంధీ పెద్దపుల్ల అభయ అరణ్యం గుండా తన అనుచరులతో పాదయాత్రను ప్రారంభించారు. శ్రీశైల క్షేత్ర పాలకుడు పెద్దనాగులోటి వీరభద్ర ఆలయంలో భైరవును పూజించి శ్రీశైలానికి అప్పట్లో రెడ్డిరాజు నిర్మించిన రాతి మెట్ల మార్గం గుండా కొండలు లోయలు సెలయేళ్లు దాటుకుని ఒకనాటి చెంచుల రాజధాని పేర్చూరుకు ప్రయాణమయ్యారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంట అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాదయాత్రకు తరలివచ్చారు. హాయ్ ఫ్రెండ్స్. ఎన్నో వందల సంవత్సరాల శ్రీశైల పాదయాత్ర చరిత్ర విశేషమైందని, ఛత్రపతి శివాజీ పాదయాత్రతో వెళ్లిన ఈ మార్గం గుండా తాను వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నామంటూ ఎంపీ అన్నారు. భారతీయ సాంప్రదాయ ప్రాచీన భావాలను, అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవించాలని ఎంపీ అన్నారు. నల్లమల్లోని ప్రతి ప్రాచీన ఆదివాసీ తెగ నల్లమల్ల చెంచు గిరిజనుల జీవన స్థితి దారుణంగా ఉందని, శ్రీశైలం ఐటీడీఏ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రక్షాళన చేసి తీరుతామని ఎంపీ శబరి తెలిపారు.